ఏమైందండి? ఎందుకు ఆ కన్నీళ్ళు? మా అమ్మగారు గుర్తొచ్చారు. అత్తయ్య గారు గుర్తుకొచ్చారా? అవును, జీవితం అంతా మా కోసం పనిచేసి అలసిపోయి చివరికి సుఖపడాల్సిన టైంలో నన్ను వదిలి వెళ్ళిపోయారు. అయ్యో, ఏడవకండి. అంత చేసిన ఆవిడికి మనం ఎంత చేయాలి? ఎంత సుఖపడేటట్టు చూసుకోవాలి? కష్టం అనేది కలగకుండా కంటికి రెప్పలా ఎలా కాపాడుకోవాలి? కానీ సంపాదనలో పడి ఉద్యోగ బాధ్యతలో తలమునకలై నా భార్య, నా పిల్లలు తప్ప ఇంకెవరూ గుర్తురాని విధంగా ఉన్న జీవితం అంతా గడిపేసి ఆవిడకి అందుబాటులో లేకుండా ఎప్పుడు చూసినా బిజీ బిజీ, అమ్మ వస్తానులే అమ్మ అంటూ ఎప్పటికప్పుడు దాటేసి అరే ఇప్పటికి మనం ఎదిగామే, అంతో ఇంతో భగవంతుడి దయ వల్ల కూడబెట్టుకున్నామే. ఆవిడనిప్పుడు మన ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకోవచ్చే అని అనుకున్న టైంలో ఆవిడ మనకి లేకుండా పోయారు. ఏం చేస్తామండి, ఆవిడ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. అప్పుడున్న టైంలోనే మనల్ని చూశారుగా, అందరినీ ప్రేమతో మన కష్ట సుఖాలు తెలుసుకుని మనకు చేదుడు వదుడుగా ఉన్నారుగా. కానీ ఆవిడికే మనమేం చేశాం? ఏదో చేద్దాం అనుకున్నాం, ఎప్పుడో చేద్దాం అనుకున్నాం. కానీ మనం చేద్దామనుకున్న టైంకి ఆవిడ మన ముందు లేదు. అవునులే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మాత్రం ఏం లాభం? అమ్మా అమ్మా, నువ్వు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటే ఎంత చేసినా నీకు ఏమీ చెయ్యలేకపోయానే అని గుండె తరుక్కుపోతుంది, హృదయం వెలవెలలాడిపోతుంది, మనసంతా పరువెక్కిపోతుంది. చూడాల్సిన టైంలో చూడకుండా ఇప్పుడు
అయ్యో ఆవిడ లేదు, ఆవిడని మనం చూడలేదు అని బాధపడితే బాధ తప్ప ఆవిడకి మనకి తిరిగి వస్తుందా? పోన్లేండి, ఏం చేస్తాం? పోయిన ఆవిడని తిరిగి తీసుకురాగలమా? తీసుకురాలేము, అది నాకు తెలుసు. అందుకే ఆవిడకి జరిగిన అన్యాయం, ఆవిడ పట్ల మనం చేసిన తప్పు మన పిల్లలు చేయకూడదు, మనకు అన్యాయం జరగకూడదు. అందుకే మన పిల్లలు రండి నాన్న, రండి అమ్మా అని అంటున్నా బెట్టు చేస్తున్నాం. ఎందుకు లేరా, మేమిప్పుడు బాగానే ఉన్నాంగా. బాగోలేనప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తాం, మీకెందుకు కష్టం కలిగించడం అంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాం. ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. వాళ్ళు రమ్మన్నప్పుడు మన ఆభిజాత్యాన్ని చంపుకునేలా మనం అక్కడికి వెళ్ళాలి. మన పిల్లలకు మనం సహకరించాలి, వాళ్ళతోనే ఉంటూ మనవల్ని మనవరాళ్ళని చూసుకుంటూ ఆనందాన్ని అనుభవించాలి. నిజమే, ఇప్పుడు ఓపికగా ఉన్నాం కదా అని ఉండిపోయి ఇక్కడ వాళ్ళ మనసుల్ని తెలుసుకోలేక మన వాళ్ళకి మనమెవరో సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితి తేక చివరికి కాటికి కాలు సాచే వయస్సులో మనం అక్కడికి వెళ్తే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతామేమో, కానీ వాళ్ళకి మన ప్రేమని, మన అనురాగాన్ని, మన ఆప్యాయతని, మన ఆత్మీయతని అందించిన వాళ్ళం అవుతామా చెప్పు? అది నిజమేలేండి, ఇప్పుడు మనం బాగానే ఉన్నాంగా. అలానే అనేది మా అమ్మగారు. ఎప్పుడు రమ్మన్నా, అమ్మ మా ఇంటికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళమ్మా అంటే కూడా ఇప్పుడు ఎందుకురా, ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా, ఆరోగ్యంగానే తిరుగుతున్నాగా. అయ్యో ఆరోగ్యం సన్నగిల్లినప్పుడు, కష్టమైన బాధ అయినా వచ్చినప్పుడు అప్పుడు వస్తానులే, నేనెక్కడికి పోతాను అంటూ దాటేసేది, రావటానికి సంకోచించేది. కానీ అదే తప్పు మనం చేయకూడదు. పిల్లల తరం బాగోలేదని మనం వాళ్ళని విమర్శించే కన్నా, మాటలనే కన్నా మనమే మారాలి, మన తరంలోనే మార్పులు తెచ్చుకోవాలి. నిజమే, అప్పుడప్పుడు కోడలు మనల్ని మాటలంటుందనో, అక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక చిన్న చితకో పని చేయాల్సి వస్తుందనో, ఇక్కడుంటే హాయిగా ఈ నలుగురితోటే కాలక్షేపం చేయొచ్చు కదా అని మనకి మనం వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ కాలక్షేపం చేసేస్తున్నాం. కానీ మన మనవలు, మనవరాళ్ళు, కోడలు వీళ్ళందరినీ చూసుకుంటూ దగ్గరే ఉండే ఆనందం ఎంతగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేనిది కదయ్యా. అందుకే
గా అబ్బాయికి ఫోన్ చేయి. మేము ఈరోజు ఈవినింగ్ బయలుదేరి వస్తున్నాము అని. అలాగే అమ్మాయికి కూడా ఫోన్ చేయి. అబ్బాయి దగ్గర నుంచి 4 రోజుల్లో నీ దగ్గరకు వచ్చి ఉంటాము అని. అంతే, మారాలి. మన తరం కూడా మారాలి. హెచ్చులకు పోయి, అహంకారాలకి పోయి ఉన్న ఈ కాస్తంత జీవితాన్ని కక్షలతో, కార్పణ్యాలతో వాళ్ళేదో అన్నారు, వాళ్ళ తరపు వాళ్ళేదో మనకి అన్యాయం చేశారు అని అనుకుంటూ ఆ బాధలోనే మునిగిపోయే కన్నా మన కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కన్న పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని మనం ఆదరంతో చూస్తే ఆ సంతృప్తి వేరు, ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. అమ్మ, నీ పట్ల నేను తప్పు చేశాను. ఎప్పుడు చూసిన టైం ఇవ్వకుండా నేను ఖాళీగా ఉన్నాను కదా నిన్ను ఇప్పుడు రామ్మా అంటే నువ్వెప్పుడు తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయావు. అదే నా పిల్లలు అనుకోకూడదు. ఏమో, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. పిల్లలకి ఏమైనా తీసుకుని వస్తాను. ఇక నువ్వు ఇలాగా బట్టలు సర్దు. సరేనండి. అమ్మా, సరే, ఇంకా బాధపడకండి, వెళ్ళొద్దాం.